వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 2 ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ 700 AD టు 1526 AD వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ రెగ్యులర్ బ్యాక్లాగ్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా క్వశ్చన్ పేపర్లో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ గ్యారంటీగా ఉంటాయి. మ్యాక్సిమం మీరు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంకా కొద్ది కష్టపడితే మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోవడానికి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను. లెట్ us start. Write an essay on Rajput culture and economic progress. Discuss in detail the main features of Chola's administration. Describe the result and impact of Gori invasion on Indian society. Estimate the greatness of Alauddin Khilji. Explain the greatness of Balban in the slave dynasty. State the uniqueness of administration of Delhi Sultans. Describe the socio-economic conditions of cultural service of reign of Delhi Sultans. Discuss the contribution of Bhakti Sufi saints to Indian culture. Write about the teachings of Kabir and Namdev. What is the interaction of Islam and Indian culture? Write an essay on how the composite culture contributed for united life. Describe the administration of Kakatiyas. Explain the place of Rudramadevi in the history of South India. Examine the service of Yadavas and Hoysalas to the South Indian culture. Explain the main features of administration of Vijayanagara rulers. Describe the contribution of Bahmanis to Deccan culture. Write about the architectural significance of Vijayanagara kings. Okay, ఇవి లాంగ్ క్వశ్చన్స్, ఎస్సే టైప్ క్వశ్చన్స్ అనమాట. అయితే వీటిలోనే షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. మీరు కంప్లీట్గా చదివితే లాంగ్తో పాటు షార్ట్ కూడా కవర్ అయ్యే మాదిరి నేను వీటిని కలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ ఇన్ని ఎక్కువ అనుకుంటే కనీసం 12 క్వశ్చన్లు ఉన్నాయి కదా అక్కడ వరుసగా, వాటిని చదవండి, మీరు పాస్ అవుతారు, పాస్ తప్పకుండా అవుతారు. అయితే లేదు నాకు ఓ గ్రేడ్ రావాలి, మంచి గ్రేడ్ డిగ్రీలో ఉండాలి అని చెప్పేసి అనుకుంటే మీరు మినిమం 15 క్వశ్చన్స్ అయినా చదవండి. ఓకే, 15 లేదు అంటే 17 కూడా చదవండి, పెద్ద కష్టమేం కాదు. ఇది రోజు 4 ప్రశ్నలు నేర్చుకున్న 2-3 రోజులకే అయిపోతుంది. 3-4 రోజుల్లో మీరు కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా? కాబట్టి మీరు ఎప్పుడు కూడా డిగ్రీ నెగ్లెక్ట్ చేయకండి. మంచి గ్రేడ్ వస్తేనే మీరు తీసుకునేటువంటి సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. గ్రేడ్ లేదంటే అది ఇక మీ ఊక పాస్ అంతే, అలా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ జాబులతో పాటు కంటే ఎక్కువగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్లే తీసుకుంటున్నారు. సడన్గా డిగ్రీ బేస్ మీదనే తీసుకున్నారు అనుకోండి, డిగ్రీ మెరిట్ మీదనే, అలాంటప్పుడు మీకు మెరిట్ లేకపోతే మీకు డిగ్రీ ఉండి కూడా వేస్ట్. కాబట్టి మంచి మెరిట్ తీసుకోవడానికే ట్రై చేయండి, మంచిగా రాయండి, మంచిగా చదవండి. అయితే ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ కూడా కలెక్ట్ చేశాను. ఓకే, ఇవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మినిమం 10 అయినా చదవండి. ఓకే, ఇవి ఏంటంటే మీకు లాంగ్ క్వశ్చన్లోనే కవర్ అయిపోతాయి, అయినా కూడా నేను సపరేట్ చేసి ఇచ్చాను. చోలా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్. ఓకే, ఇది షార్ట్ క్వశ్చన్ అడగొచ్చు లేదా లాంగ్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. అండ్ పల్లవ అచీవ్మెంట్స్, అరబ్ సింధ్ కాంక్వెస్ట్, పృథ్వీరాజ్ చౌహాన్, మొహమ్మద్ ఖాసిం, అలావుద్దీన్ మార్కెట్ రీఫార్మ్స్ అండ్ ఇబ్రాహిం లోడి. ఇక్కడ అలావుద్దీన్ మార్కెట్ సంస్కరణల గురించి షార్ట్ క్వశ్చన్ లేదా లాంగ్ క్వశ్చన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ప్రతాపరుద్ర 2, డౌన్ఫాల్ ఆఫ్ యాదవ కింగ్డమ్, వీరశైవిజం, విద్యారణ్య స్వామి, ఆరవీటి వంశం, అముక్త మాల్యద, డెక్కన్ ఆర్కిటెక్చర్, మొహమ్మద్ గవాన్. ఓకే, వీళ్ళ గురించి మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏది కూడా మిస్ చేయకండి. మ్యాక్సిమం మీకు సాధ్యమైనంత వరకు వీటికి వెళ్ళి చదవండి. తప్పకుండా ఇవి క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎలా రాశారు, ఈ క్వశ్చన్స్ మీకు హెల్ప్ అయ్యాయి లేదా అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఎందుకంటే నేను కలెక్ట్ చేసింది మీకు యూస్ఫుల్ అవుతాయా లేదా అనేటువంటి నాకు కూడా తెలియాలి కదా, అందుకని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.